హాయ్ గైస్, బడ్జెట్ సెగ్మెంట్లో మీరు కనుక ఒక మంచి QLED టీవీ తీసుకుందాం అనుకుంటే మాత్రం ఈ వీడియో మీకు పక్కా హెల్ప్ఫుల్ అవుతుంది. సో ఈ రోజు వచ్చేటప్పటికి మన దగ్గర ఉండేది థామ్సన్ నుంచి నియో ఎక్స్ QLED టీవీ అనమాట. ఇదే టీవీ మీకు బ్లాపాంక్లో అవైలబుల్ ఉంటుంది. అక్కడ మీకు సోనిక్ పేరుతో అయితే అవైలబుల్ ఉంటుంది అనమాట. రెండు కూడా ఆల్మోస్ట్ సిమిలర్ కాదు, రెండు కూడా ఒకటే చెప్పాలంటే ట్విన్స్ అనమాట. ఈ రెండింటి ఉన్న రిలవెన్స్ కూడా నేను ముందు మీకు వీడియోలో అన్ని కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ ఈ టీవీ వచ్చేటప్పటికి ఒక QLED టీవీ 4K QLED టీవీ అనమాట. అండ్ దీనిలో ఇచ్చినటువంటి స్పెక్స్ కనుక చూసుకున్నట్లయితే ఒక మినీ LED టీవీలో ఎలాంటి స్పెక్స్ అయితే ప్రొవైడ్ చేస్తారో అలాంటి స్పెక్స్ ఇచ్చారు. సింపుల్గా చెప్పాలంటే మనకి VA ప్యానల్తో వస్తుంది, 550 నిట్స్ బ్రైట్నెస్తో వస్తుంది, 120 Hz వరకు రిఫ్రెష్ రేట్ ప్రొవైడ్ చేస్తున్నారు, 70 వాట్స్ ఆడియో అవుట్పుట్ వస్తుంది, డాల్బీ విజన్, డాల్బీ అట్మాస్ సపోర్ట్ చేస్తుంది, MEMC, HLG, VRR, ALLM ఇలా అన్ని సపోర్ట్స్ అయితే ఉన్నాయి. చూసారు కదా ఎంత పెద్ద లిస్ట్ ఉందో. రియల్ టైంలో ఇవన్నీ వర్క్ అవుతున్నాయా లేదా ఎవ్రీథింగ్ కూడా మనం వీడియోలోకి వెళ్ళి అయితే మాట్లాడుకోబోతున్నాము. అండ్ గుర్తుపెట్టుకోండి, మన ఛానల్లో ఏ టీవీ కూడా మీకు పెయిడ్ ప్రమోషన్ అయితే కాదు, ప్రతిదీ నేను కొనుక్కొని చేస్తాను. నేను ఓపెన్ ఛాలెంజ్ ఎప్పుడైనా సరే మీకు ఏ రివ్యూకి సంబంధించి డౌట్ వచ్చినా సరే మీరు నన్ను వాట్సాప్లో అయితే కాంటాక్ట్ అవ్వండి. దానికి సంబంధించినటువంటి ఇన్వాయిస్ కూడా నేను మీకు సెండ్ చేస్తాను. ప్రతిదీ నేను అమెజాన్, ఫ్లిప్కార్ట్ నుంచి మాత్రమే బై చేస్తాను. సో ఉన్నది ఉన్నట్టుగా మీకు క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నేను ఒక టీవీ కొనాలనుకున్నప్పుడు నేను ఏవైతే చూస్తానో అవే పాయింట్స్ మీకు కూడా ఇక్కడ చెప్తానన్నమాట. సో నా కళ్ళతో చూసి నాకేమనిపించిందో అది యాజ్ ఇట్ ఈస్గా చెప్పేస్తాను. సో రివ్యూని అయితే మీరు గుడ్డిగా నమ్మొచ్చు. నేను చెప్పింది యాజ్ ఇట్ ఈస్గా మీకు ఉంటుంది మీరు టీవీ కొన్నారు అని అంటే. అండ్ వీడియోలోకి వెళ్ళే ముందు ఫస్ట్ మనకి బాక్స్లో వచ్చిన కంటెంట్స్ గురించి అయితే మాట్లాడదాం. బాక్స్లో కనుక చూసుకున్నట్లయితే మనకు ఒక టీవీ యూనిట్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు, ఒక రిమోట్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు, రిమోట్కి బ్యాటరీస్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు, టేబుల్ స్టాండ్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అవి కూడా మనకి మెటల్ టేబుల్ స్టాండ్స్ అనమాట. అండ్ దాంతోపాటు మనకి వాల్ మౌంట్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ ఇంకా చూసుకున్నట్లయితే మనకి ఏదైతే పవర్ కార్డు ఉంటుందో పవర్ కార్డు డైరెక్ట్గా మనకి టీవీకే ఉంటుందన్నమాట, డిటాచబుల్ అయితే కాదు. అండ్ ఇంకా మనకి పేపర్ వర్క్ ఉంటుంది కదా, లైక్ వారంటీ కార్డు కానివ్వండి, ఇవన్నీ మాన్యువల్ కానివ్వండి, ఇవైతే మనకి దీంట్లో ప్రొవైడ్ చేస్తున్నారు అనమాట. ఇవే మనకి ఓవరాల్గా బాక్స్లో వచ్చిన కంటెంట్ అయితే మాత్రం. ఇక బిల్ క్వాలిటీ ఎలా ఉంది అని అంటే మాత్రం మీకు మొత్తం కూడా మెటల్ బిల్ క్వాలిటీ అయితే ఆఫర్ చేస్తున్నారు. ఏదైతే మీకు మదర్ బోర్డ్ ఉంటుందో ఆ మదర్ బోర్డ్ దగ్గర మాత్రం మీకు హార్డ్ ప్లాస్టిక్ అయితే కనిపిస్తూ ఉంటుంది. ఇక పోర్ట్స్ ఏవైతే ఉన్నాయో పోర్ట్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే 3 HDMI పోర్ట్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఇందులో ఒకటి ARCకి సపోర్ట్ చేస్తుంది, EARC కాదు ARCకి సపోర్ట్ చేస్తుంది. 2 USB పోర్ట్లు అయితే ఇచ్చారు. ఈ పోర్ట్స్ కూడా మీకు కొన్ని అప్ సైడ్ ఉంటాయి, కొన్ని డౌన్ సైడ్ అయితే ఉంటాయి అనమాట. సో ఇలా ఇవ్వడం వల్ల బెటర్ థింగ్ అని చెప్పొచ్చు. ఈ USB పోర్ట్లు కూడా మనకి ఒకటి 3.0కి సపోర్ట్ చేస్తే ఒకటి 2.0కి అయితే సపోర్ట్ చేస్తుంది. సో అంటే మీకు స్పీడ్ పరంగా కూడా 3.0 వాడుకోవడానికి ఉంది. కానీ బట్ ఇక్కడ చూసుకున్నట్లయితే HDMI పోర్ట్లో ఒక మైనస్ అయితే ఉందన్నమాట. అండ్ దాంతోపాటు మీకు 3.5mm హెడ్ ఫోన్ జాక్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. మీరు కావాలంటే హెడ్ ఫోన్ జాక్ కూడా యూజ్ చేసుకోవచ్చు. ఇంకా రిమైనింగ్ పోర్ట్స్, ల్యాన్ పోర్ట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మీకు ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ ఇది ఓవరాల్గా మాట్లాడుకున్నట్లయితే. ఇక డిజైన్ గురించి మాట్లాడుకున్నట్లయితే డిజైన్ వచ్చేటప్పటికి మీకు కంప్లీట్ బెజల్లెస్ డిజైన్తో వస్తుంది, 3 సైడ్స్ కూడా. ఇక బాటంలో చూసుకున్నట్లయితే అన్ని టీవీలకు ఉన్నట్లే మీకు బాటంలో కొంత బెజల్ అయితే కనిపిస్తూ ఉంటుంది. మిడిల్లో థామ్సన్కి సంబంధించినటువంటి బ్రాండింగ్ అయితే కనిపిస్తూ ఉంటుంది. ఇక టేబుల్ స్టాండ్స్ విషయానికి వస్తే చాలా హార్డ్గా అయితే ఉన్నాయి, మెటల్ అనమాట. ఇవి గట్టిగా ఉన్నాయి, ఎక్కడ కూడా మీకు ప్రాబ్లం అయితే ఏమనిపించదు. ఈవెన్ మీరు టేబుల్ స్టాండ్స్ ఫిట్ చేసుకున్నప్పటికీ కూడా టేబుల్కి బాగానే అనిపిస్తుంది, మీకు ఎక్కడ ప్రాబ్లం అయితే ఏమనిపించదు. ఇక ఓవరాల్గా మనము ప్యానల్ గురించి మాట్లాడుకున్నట్లయితే ఇది వచ్చేటప్పటికి VA ప్యానల్తో అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ వీళ్ళు చెప్తున్న బ్రైట్నెస్ కూడా మనకి 550 నిట్స్ వరకు బ్రైట్నెస్ అయితే చెప్తూ ఉన్నారు అనమాట. ఒకటి గుర్తుపెట్టుకోండి, నేను ఇక్కడ ఏవైతే స్పెక్స్ చెప్తున్నానో స్పెక్స్తో పాటు డైరెక్ట్గా వాటి యొక్క పర్ఫార్మెన్స్ కూడా చెప్పేస్తూ ఉంటాను. ఫస్ట్ మనం ప్యానల్ గురించి మాట్లాడుకున్నట్లయితే ఆబ్వియస్లీ మనకి VA ప్యానల్ అన్నప్పుడు మనం బెటర్ బ్లాక్స్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తాం కదా, బట్ దీంట్లో మాత్రం మీకు బెటర్ బ్లాక్స్ అయితే లేవు. బ్లాక్స్ అయితే మాత్రం చాలా వరకు దారుణంగా ఉన్నాయని చెప్పాలి. ఒకవేళ మీకు అండర్ 25,000 రూపీస్ లేదా 26,000 హార్డ్లీ అంతే, అంతకు మించి ₹1 పెట్టినా మీరు దీన్ని పర్చేస్ చేయాల్సిన అవసరం అయితే లేదు. రైట్ నౌ దీని ప్రైస్ ఒక ₹30,000 వరకు ఉంది. ఆ బడ్జెట్ దగ్గర మాత్రం నేను అస్సలు రికమెండ్ చేయను. ఒకవేళ మీకు ఇంకా ఒక మంచి టీవీస్ పర్చేస్ చేయాలి అనుకుంటే ఇక్కడ మీకు వ్యూ ప్రొడక్ట్స్ అయితే కనిపిస్తూ ఉంటుంది. అండ్ నేను చెప్తున్నప్పుడు కింద మీకు డిస్ప్లే కూడా అవుతూ ఉంటుంది. దాని మీద క్లిక్ చేసి మీరు పర్చేస్ చేస్తే మంచి ప్రొడక్ట్స్ అన్ని నేను అక్కడ లింక్ చేసి పెడతాను అనమాట. లేదు మీరు అమెజాన్ నుంచి పర్చేస్ చేస్తానంటే లింక్స్ అన్ని మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, దాన్ని యూస్ చేసుకుని కూడా మీరు పర్చేస్ చేయండి. నేను ఈ జెన్యూన్ రివ్యూస్ మీ ముందుకు తీసుకురావాలి అంటే మీరు ఆ లింక్స్ యూజ్ చేసి పర్చేస్ చేస్తాను హెల్ప్ఫుల్ అవుతుంది. ఎందుకంటే ఒక టీవీ నేను ఒక ₹30,000 పెట్టి పర్చేస్ చేస్తున్నప్పుడు దాన్ని నేను తిరిగి సెల్ చేసేటప్పుడు ఒక ₹22,000, ₹25,000 సెల్ చేసినప్పుడు ఏదైతే లాస్ ఉందో ఆ లాస్ నాకు అట్లీస్ట్ కొంతన్నా కవర్ అవ్వాలంటే అఫ్లెట్ ద్వారానే కవర్ అవుతుంది. ఐ హోప్ మీరు అర్థం చేసుకుంటారని అనుకుంటున్నాను. మనం వీడియోలోకి వెళ్ళిపోతే అండ్ ఏదైతే బ్లాక్స్ పరంగా చూసినప్పటికీ నన్ను అంత సాటిస్ఫై అయితే చేయలేదు. బడ్జెట్ వస్తుంది ఒక 24,000, 25,000, 26,000 వస్తుంది అని అంటే మాత్రం మీరు ఖచ్చితంగా తీసుకోవచ్చు. మేబీ సేల్స్
టైంలో మీకు ఆ ప్రైస్కి రావచ్చు. ఇప్పుడైతే మాత్రం మీకు ఆ ప్రైస్కి రావట్లేదు. ఇది రెండింటికి అప్లికబుల్ అవుతుంది. ఏదైతే మీకు బ్లాపాంగ్ టు సోనిక్ ఉందో సోనిక్కి అప్లికబుల్ అవుతుంది, అట్ ది సేమ్ టైం మీకు థామ్సన్ కూడా అప్లికబుల్ అవుతుంది. మీరు బ్లాపాంగ్ టైం చూసుకున్నట్లయితే ఇంకొక 2000 రూపాయలు ఎక్స్ట్రా ఉంది దీంతో కంపేర్ చేస్తే. బట్ రెండిట్లో మీరు ఏది తీసుకున్నా సరే మీకు సేమ్ అయితే ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. కాబట్టి ఈ టీవీ మీకు పేరుకే థామ్సన్, కానీ దీన్ని మొత్తం డిజైన్ చేసింది కానీ మీకు సర్వీస్ ఇచ్చేది కానీ రేపొద్దున దీని మ్యానుఫ్యాక్చరింగ్ కానీ ఎవ్రీథింగ్ కూడా మీకు బ్లాపాంగ్ అనమాట. జస్ట్ పేరు మాత్రమే మీకు ఇక్కడ థామ్సన్ అని కనిపిస్తూ ఉంటుంది అంతే. ఇదైతే మీరు గుర్తుపెట్టుకోండి. అంటే ఇక మనము దీని యొక్క యూఐ గురించి మాట్లాడుకున్నట్లయితే ఇది మనకి గూగుల్ టీవీ యూఐతో వస్తుంది అనమాట. యూఐ పరంగా మీకు ఎలాంటి ప్రాబ్లం అయితే లేదు, స్మూత్గానే ఉంది. అండ్ వీళ్ళు చెప్తున్నది 120 హెర్ట్జ్ వరకు అని చెప్తున్నారు. 120 హెర్ట్జ్ అయితే మీకు కనిపించట్లేదు. మేబీ గేమింగ్లో మీకు 1080pలో 120 హెర్ట్జ్ వరకు వెళ్తుందేమో కానీ మీకు 120 హెర్ట్జ్ అయితే లేదు. బట్ ఓవరాల్గా కొంత స్మూత్నెస్ అయితే ఉంది. మరి హార్డ్గా ఉందని కూడా చెప్పను, ఉన్నట్టు చెప్పాలి కాబట్టి స్పీడ్గానే ఉంది, అక్కడ మీకు ల్యాగ్ అట్లాంటి ఏం లేదు. అండ్ వీళ్ళు హైలైట్ చేస్తున్నది కూడా ఎంఈఎంసీ విషయంలో మాత్రం చాలా వరకు అంటే ఈ బడ్జెట్ సెగ్మెంట్లో కానీ లేదా 35,000 రూపాయల దగ్గర మనం ఒక QLED టీవీ తీసుకున్నప్పుడు కానీ ఎంఈఎంసీ మనకి ఎలా ఉంటుందో దాంతో కంపేర్ చేస్తే కొంతవరకు బెటర్ అయితే ఉంది, దాంట్లో ఎలాంటి డౌట్ అయితే లేదు. ఇక వీళ్ళు చెప్తున్నది 550 నిట్స్ బ్రైట్నెస్ అని చెప్తున్నారు. అసలు వీళ్ళకి బ్రైట్నెస్ తెలుసో లేదో నాకైతే అర్థం కావట్లేదు. HDR పర్ఫార్మెన్స్ ఉన్నప్పుడు మాత్రం మీకు మ్యాక్స్ ఒక 350 నుంచి 400 నిట్స్ వరకు వెళ్తుంది, అది కూడా చాలా రేర్గా వెళ్తుంది. మిగతా అప్పుడు మాత్రం మీకు ఒక 250 నిట్స్ నుంచి 350 నిట్స్ మధ్యలోనే వస్తూ ఉందన్నమాట. సో మీకు 550 నిట్స్ అసలు టచ్ కూడా చేయదు. దీనికి మీరు టెస్ట్ కూడా చేయాల్సిన అవసరం లేదు, కళ్ళతో చూస్తేనే అర్థమైపోతూ ఉందన్నమాట. చాలా బ్రైట్నెస్ అయితే మాత్రం డల్గానే ఉందని చెప్పాలి. అంటే వీళ్ళు చెప్తున్న 550 నిట్స్కి మాత్రం ఇది రీచ్ అస్సలు అవ్వలేదని చెప్తాను. అండ్ ఇక మనం మాట్లాడుకున్నట్లయితే HDR పర్ఫార్మెన్స్ మాత్రం కొన్నిసార్లు చాలా బాగుంది, కొన్నిసార్లు మాత్రం అసలు నాకు డల్గా అనిపించింది అనమాట. అదొకటి నేను నోటీస్ చేశాను. మనము ఈ టీవీలో వచ్చిన కంప్లీట్ సెట్టింగ్స్ గురించి అయితే మాట్లాడదాం. ఫస్ట్ మనము సెట్టింగ్స్లోకి అయితే వెళ్ళిపోదాం. సో సెట్టింగ్స్లోకి వెళ్ళిపోయి మనం ఇక్కడ పిక్చర్ సెట్టింగ్స్ అయితే చూద్దాము. సో ఇక్కడ మనం పిక్చర్ సెట్టింగ్స్ అనేది చూసుకున్నట్లయితే మనకి కొన్ని పిక్చర్ మోడ్స్ అయితే కనిపిస్తున్నాయి. నేనైతే ప్రతి టీవీని స్టాండర్డ్లోనే పెట్టి చెక్ చేస్తాను, మీకు అందరికీ తెలిసిన విషయమే కదా. అండ్ ఇక్కడ మనం చూసుకున్నట్లయితే స్టాండర్డ్తో పాటు మనకి డైనమిక్, సినిమా అండ్ లో బ్లూ, ఫిల్మ్ మేకర్ మోడ్, ఎకో మోడ్, గేమ్ మోడ్, యూజర్ మోడ్ అయితే కనిపిస్తున్నాయి అనమాట. మీరు ఒకవేళ యూజ్ చేసుకోవాలి అనుకుంటే యూజర్ మోడ్లో కానివ్వండి, లేదు అని అనుకుంటే కొంచెం సినిమా కానీ డైనమిక్ కానీ. సినిమా అంటే మీకు మీరు ఏదైనా మూవీ చూస్తున్నప్పుడు ఆ ఎక్స్పీరియన్స్ కోసం దానికి వెళ్ళండి, కొంచెం కలర్స్ చేంజ్ అవుతాయి. డైనమిక్ కానీ స్టాండర్డ్ కానీ మీకు యూజర్ కానీ ఇవి కొంచెం బాగున్నాయని చెప్పాలి, రిమైనింగ్ అంత బాగాలేవు. బ్రైట్నెస్ అయితే మాత్రం ఈ 50లో అలాగే పెట్టుకోండి. ఇక వీటిని మీరేమి వెళ్ళకొద్దు, యాజ్ ఇట్ ఈస్గా అలాగే ఉంచండి. మనం మళ్ళీ బ్యాక్ వచ్చేద్దాం. మనం బ్యాక్ వచ్చేసి ఇక్కడ సౌండ్ సెట్టింగ్స్ కానీ చూసుకున్నట్లయితే ఇక్కడ కూడా మనకి కొన్ని సౌండ్ మోడ్స్ అయితే కనిపిస్తూ ఉంటాయి. స్టాండర్డ్, సినిమా, మ్యూజిక్, న్యూస్, పర్సనల్. సో ఇవైతే కనిపిస్తూ ఉంటాయి అన్నమాట. వీటిని కూడా మీరు అడ్జస్ట్ చేసుకోవాలంటే అడ్జస్ట్ చేసుకోవచ్చు. మీకు ఇంటెలిజెంట్ ఈక్వలైజర్ కూడా ఉంది, సో వీటిని కూడా మీరు అడ్జస్ట్ చేసుకోవాలంటే అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇవేం పెద్ద సెట్టింగ్స్ అయితే ఏం కాదు. కొంచెం మీకు ఒకవేళ లైక్ ఎక్స్పీరియన్స్ కొంచెం బెటర్ అవ్వాలి అని అనుకుంటే, అవి మీకు తెలుసు అనుకుంటే అప్పుడు మీరు వీటిని గెలకండి, లేదనుకుంటే అవసరం లేదు. మీకు ఈ బాస్ను చూసారా, ఈ బాస్ మాత్రం మీరు ఇక్కడ మోడ్ చేంజ్ చేస్తున్నప్పుడు మాత్రమే మీకు చేంజ్ అయితే అవుతూ ఉంటాయి. అండ్ దాంతోపాటు ఇక్కడ అడ్వాన్స్డ్ అడ్జస్ట్లోకి వెళ్ళామనుకోండి, ఇక్కడ మీకు డాల్బీ అట్మాస్ అనేది ఆన్ అండ్ ఆఫ్ ఉంటుంది. సో దీన్ని కూడా మీరు ఆన్ అండ్ ఆఫ్ అయితే చేసుకోవచ్చు. అలాగే డైలాగ్ ఎన్హాన్సర్ అయితే ఉంది కదా, అంటే మీకు మూవీ చూస్తున్నప్పుడు కానీ ఏదైనా కంటెంట్ చూస్తున్నప్పుడు మీకు డైలాగ్స్ కొంచెం వోకల్ క్లారిటీగా వినిపించాలి అని అంటే మీరు ఈ డైలాగ్ ఎన్హాన్సర్ అయితే పెట్టుకోవచ్చు. ఇది మీకు మీడియంలో పెట్టేసుకోండి సరిపోతుంది. ఇది చూసుకున్నట్లయితే ఇవన్నీ కూడా మనకి నార్మల్ వెరీ బేసిక్ లెవెల్లో వచ్చేటువంటి మనం అన్ని టీవీలో చూస్తూ ఉంటాం కదా, సో అవి మనకి యాజ్ యూజువల్గా అయితే కనిపిస్తూ ఉంటాయి. మనము సిస్టమ్స్లోకి వెళ్ళిపోయి స్టోరేజ్ కనుక చూసుకున్నట్లయితే అవైలబుల్ స్టోరేజ్ వచ్చేటప్పుడు మనకి 24 GB అయితే ఉందన్నమాట. ఇది మొత్తం మనకి 32 GB స్టోరేజ్ అయితే రావడం జరుగుతుంది. సో అవైలబుల్ మాత్రం 24 GB ఉంది. అంటే మీరు ఎలాంటి యాప్స్ అయినా సరే ఈజీగా అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు. పెద్దగా సెట్టింగ్స్ అయితే మీకు ఏం లేవు, అన్ని నార్మల్ గూగుల్ టీవీలో ఏవైతే సెట్టింగ్స్ ఉంటాయో అవే సెట్టింగ్స్ అయితే అదొకటి నోటీస్ చేశాను. ఇంకొకటి 70 watts ఆడియో అవుట్పుట్ అని చెప్తున్నారు. 70 watts మీకు 4 స్పీకర్స్ అయితే ఉంటాయి. వేడివేడిగా పోసుకుంటారు, ఇక్కడ దాని కాదు కదా, నీకు తెలియదు. నీకంటే ముందు నా లైఫ్ లో 100 మంది అమ్మాయిలు ఉండొచ్చు, కానీ నీ తర్వాత ఒక్క అమ్మాయి కూడా
స్పీకర్స్ 70 వాట్స్ పరంగా అంటే లౌడ్గా కనిపిస్తుంది. బట్ ఆ లౌడ్ మీకు ఎలా వినిపిస్తుంది అంటే అప్ టు మీరు ఒక 60% వరకు లేదా 50% వరకు పెడుతున్నప్పుడు మీకు బాగానే ఉంది. అంతకంటే మీరు ఎప్పుడు ఇంక్రీజ్ చేస్తారో వాల్యూమ్ అనేది ఆబ్వియస్లీ మీకు ఆడియోలో ఆ డిస్ట్రాక్షన్ అయితే కనిపిస్తూ ఉందన్నమాట. సో మీకు మంచి ఆడియో ఎక్స్పీరియన్స్ కావాలంటే మాత్రం ఈ ఆడియో ఎక్స్పీరియన్స్ మీకు అసలు పని చేయదు. అండ్ రెండోది ఒక్కొక్కసారి మీకు ఇది రేడియోలో వస్తున్న ఫీల్ అయితే ఉంటుంది. మీకు ఆ థంపింగ్ కానీ లైట్ అంటే నేను సౌండ్ బార్లో వచ్చినట్టు చెప్పను, బట్ యాక్చువల్లీ మనం మిగతా టీవీలతో కంపేర్ చేస్తే ఎలాంటి సౌండ్ ఎక్స్పీరియన్స్ అయితే ఉంటుందో ఆ ఎక్స్పీరియన్స్ అయితే మాత్రం ఖచ్చితంగా దీంట్లో మిస్ అయిందని చెప్పాలి. 70 వాట్స్ ఉంది కదా అని చెప్పేసి మీకు పెద్దగా వస్తుంది మంచిగా వస్తుందని మీరు ఎక్స్పెక్ట్ చేయొద్దు. పెద్దగా వస్తుంది బట్ క్లారిటీగా అయితే రావట్లేదు. అంటే మీకు ఒక రేడియోలో వస్తున్న ఆ ఫీల్ అయితే వస్తుంది అనమాట. మీకు అంత మంచిగా కూడా అనిపించట్లేదు. చూసేటప్పుడు ఏదో సాఫీగా మంచి సీన్లు కూడా మీకు అంత ఇంట్రెస్ట్ రావట్లేదు అనమాట చూస్తున్నప్పుడు. సో అదొకటైతే నేను నోటీస్ చేశాను. ఇకపోతే మనకి ఇది వచ్చేటప్పటికి 2GB ర్యాము 32GB రోమ్తో అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. 2GB ర్యామ్ మోర్ దెన్ ఎనఫ్ దీనికి, నో డౌట్. ఇక 32GB రోమ్ ప్రొవైడ్ చేస్తున్నారు స్టోరేజ్. అండ్ అవుట్ ఆఫ్ ద బాక్స్ మీకు అన్ని యాప్స్ ఆల్రెడీ మనకి ఇన్స్టాల్ అవుతున్నాయి. మన మొబైల్తో మనము ఇన్స్టాల్ చేసుకుంటాం కాబట్టి, గూగుల్ అకౌంట్ లాగిన్ చేసుకుంటాం కాబట్టి 24GB వరకు మనకి ఫ్రీ స్పేస్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. గూగుల్ వచ్చేటప్పటికి ఇది మనకి 14తో అయితే వస్తూ ఉందన్నమాట. అండ్ డ్యూయల్ బ్యాండ్ వైఫై కూడా సపోర్ట్ చేస్తుంది. మీకు అక్కడ ప్రాబ్లం అయితే ఏం లేదు. ఇక్కడ డాల్బీ విజన్, డాల్బీ అట్మాస్ ఈ రెండు కనుక చూసుకున్నట్లయితే రెండు సపోర్ట్స్ అయితే ఉన్నాయి. మీకు కంటెంట్ కనుక సపోర్ట్ చేస్తుంది అని అంటే మాత్రం ఆబ్వియస్లీ ఇది మీకు సపోర్ట్ అయితే చేస్తుంది. డాల్బీ విజన్ కంటెంట్ వచ్చేటప్పటికి మాత్రం మీరు అంత సాటిస్ఫై అయితే అవ్వరు. కొన్నిసార్లు మాత్రం కొంచెం బెటర్గానే పర్ఫామ్ చేస్తుంది. బట్ ఓవరాల్గా మనం చూసుకున్నట్లయితే మాత్రం మనం పెడుతున్న బడ్జెట్ దగ్గర మాత్రం మీకు అంత అయితే ఇవ్వట్లేదు. అండ్ ఏదైతే వీళ్ళు చెప్తున్న నెంబర్స్ ఉన్నాయో ఆ నెంబర్స్ని ఇది ఖచ్చితంగా రీచ్ అవ్వలేదనే చెప్తాను. గుర్తుపెట్టుకోండి, ఇది థామ్సన్కి బ్లాపాంక్కి రెండింటికి వర్క్ అవుతుంది. జస్ట్ పేరు మాత్రమే ఇక్కడ మారుతూ ఉంటుంది. ఇక సైడ్ వీవింగ్ యాంగిల్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే ఆబ్వియస్లీ ఇది మీకు VA ప్యానల్ కాబట్టి సైడ్ వీవింగ్ యాంగిల్స్ అనేవి తోపుగా అయితే ఏం లేవు. మీకు ఆబ్వియస్లీ మీరు సైడ్ నుంచి చూస్తున్నప్పుడు చాలా వరకు మీకు డ్రాప్ అయితే కనిపిస్తూ ఉంటుంది. బట్ ఓవరాల్గా మనకి ఇది VA ప్యానల్ కాబట్టి ఇంకా బెటర్ బ్లాక్స్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు మనము. ఆ బెటర్ బ్లాక్స్ అయితే నాకు అంత అనిపించలేదు. ఈవెన్ మీరు ఇక్కడ ఆడియో వీడియో శాంపుల్స్లో కూడా క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు, మీకు క్లియర్గా తెలిసిపోతూ ఉంటుంది. సో ఇది ఈ టీవీకి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అయితే. అండ్ దాంతోపాటు మీరు ఒకవేళ గూగుల్ క్రోమ్ కాస్ట్ చేసుకోవాలనుకున్న క్రోమ్ కాస్ట్ అయితే చేసుకోవచ్చు. అండ్ మీకు ఇక్కడ ఒక రిమోట్ అయితే కనిపిస్తూ ఉంటుంది. ఈ రిమోట్ కనుక చూసుకున్నట్లయితే చాలా కాంపాక్ట్ సైజులో అయితే ఉంటుంది అనమాట. మీకు ఎక్కడ కూడా పెద్ద రిమోట్ యూస్ చేస్తున్నామన్న ఫీల్ అయితే ఉండదు. చాలా కాంపాక్ట్, చాలా హ్యాండీగా ఉంటుంది. అండ్ రిమోట్ వచ్చేటప్పటికి క్వాలిటీ సోగా ఉంది. ఏదో మరీ టాప్ నాచ్ క్వాలిటీ అయితే ఏం లేదు. మీకు చూడండి, ఇట్లా పట్టుకుంటేనే ఊడిపోతుంది. అంత టాప్ నాచ్ క్వాలిటీ అయితే ఏం లేదు. ఓకే, మళ్ళీ సెట్ అయింది. ఒక్కోసారి ఎందుకో లూజ్గా అయిపోతూ ఉన్నట్టు అనిపిస్తుంది అనమాట. అండ్ ఇది వచ్చేటప్పటికి ఒక బేసిక్ రిమోట్గానే చెప్తాను నేను. కాకపోతే దీంట్లో మనకి డెడికేటెడ్ బటన్స్ కూడా ప్రొవైడ్ చేస్తూ ఉన్నారు. అవి చూసుకున్నట్లయితే హాట్ కేస్ మనకి నెట్ఫ్లిక్స్ కానీ, ప్రైమ్ కానీ, యూట్యూబ్ కానీ ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ దాంతోపాటు మీకు ఏదైనా ఫేవరెట్ ఉందంటే అవి కూడా మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంటుంది అనమాట లిస్ట్లో. సో ఆ బటన్ కూడా మనకి ఇక్కడ ప్రొవైడ్ చేస్తున్నారు. హోమ్ కానివ్వండి, మ్యూట్ బటన్ కూడా ఉంది. దాంతోపాటు వాయిస్ సెర్చ్ కూడా కనిపిస్తుంది. మీరు డైరెక్ట్గా గూగుల్ టీవీ కాబట్టి వాయిస్ సెర్చ్ యూజ్ చేసుకొని యూజ్ అయితే చేసుకోవచ్చు. ఈవెన్ క్రోమ్ కాస్ట్ కూడా నేను చేసి చూసాను. క్రోమ్ కాస్ట్లో కూడా నాకు ఎలాంటి ప్రాబ్లం అయితే లేదు. ఈవెన్ నాకు MEMS అయితే మాత్రం చాలా మంచిగానే అనిపించింది. అంటే ఆ బడ్జెట్ సెగ్మెంట్లో వస్తున్నటువంటి టీవీలన్నింటిలో కూడా నాకు కొంచెం బెటర్గానే అనిపించింది. బట్ ఓవరాల్ ప్యాకేజ్లో గురించి మనం మాట్లాడుకున్నట్లయితే మాత్రం మీకు 25,000 to 26,000 రూపీస్ కంటే ఇది ఎక్కువ వాల్యూ అయితే చేయదు. మీకు ఒకవేళ సేల్స్లో ఆ బడ్జెట్ సెగ్మెంట్లో వచ్చిందంటే మాత్రమే దీన్ని మీరైతే కన్సిడర్ చేయొచ్చు. ప్రజెంట్ వీటి ప్రైజెస్ ఎలా ఉన్నాయని అంటే ఫస్ట్ దీంట్లో సైజెస్ వచ్చేటప్పుడు మనకి 55 ఇంచెస్, 65 ఇంచెస్, 75 ఇంచెస్ ఇవి మాత్రమే అవైలబుల్ ఉన్నాయి. 55 ఇంచెస్ మీరు ఒకవేళ వితౌట్ కార్డ్ ఆఫర్ పర్చేస్ చేయాలంటే 33,000 రూపీస్ ఉంటుంది. కార్డ్ ఆఫర్ యూస్ చేస్తే 30,500 రూపీస్కి వస్తుంది అనమాట ఈ టీవీ. అదే మీరు ఒకవేళ 65 ఇంచెస్ టీవీ పర్చేస్ చేయాలంటే 45,000 రూపీస్ అయితే ఉంటుంది. మీరు కార్డ్ ఆఫర్ యూస్ చేస్తే 42,000 రూపీస్కి వస్తుంది. ఇది వాల్యూ ఫర్ మనీ వేరియంట్ అని చెప్తాను. నెక్స్ట్ మీకు 75 ఇంచెస్ మీరు ఒకవేళ పెద్ద టీవీ కావాలి అనుకుంటే మీకు 65,000 రూపీస్ వరకు పడుతూ ఉంటుంది వితౌట్ కార్డ్ ఆఫర్. మీరు ఒకవేళ కార్డ్ ఆఫర్ యూజ్ చేస్తే 61,000 రూపీస్కి అయితే వస్తుంది అనమాట. రేపు పొద్దున సేల్స్లో ఇవి కనుక 75 ఇంచెస్ ఒక 55,000 రూపీస్కి, 55 ఇంచెస్ ఒక 25,000 లేదా 25,200, 25,500 ఆ బడ్జెట్ సెగ్మెంట్ వచ్చిందంటే మాత్రం ఖచ్చితంగా మీరు కన్సిడర్ అయితే చేయొచ్చు. కానీ 30,000 దగ్గర మాత్రం స్ట్రిక్ట్లీ నో చెప్పండి. ఈ బడ్జెట్ సెగ్మెంట్లో మీకు కావాలంటే 43 ఇంచెస్కి వెళ్ళిపోయి సామ్సంగ్ మినీ LED ఉంది. సో దాన్నైనా మీరు కన్సిడర్ అయితే చేయొచ్చు అనమాట. సో ఐ హోప్ మీకు అన్ని డీటెయిల్స్ అన్ని కూడా అందించానని అనుకుంటున్నాను. అండ్ మంచి
టీవీ డీల్స్ కానీ లేదా రిఫ్రిజిరేటర్ కానీ వాషింగ్ మిషన్ కానీ ల్యాప్టాప్ కానీ సౌండ్ బార్ కానీ మొబైల్స్ కానీ ఇలా మంచి డీల్స్ లూట్ డీల్స్ ఏం వచ్చినా సరే ఎప్పటికప్పుడు నేను మన టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేస్తున్నాను. ఒకవేళ ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంది అని అనుకుంటే మాత్రం మీకు స్క్రీన్ మీద క్యూఆర్ కోడ్ అయితే కనిపిస్తుంది కదా, ఆ క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి మీరు మన టెలిగ్రామ్ ఛానల్ అయితే జాయిన్ అవ్వండి. ఎప్పటికప్పుడు నేను అక్కడ పోస్ట్ చేస్తూ ఉంటాను. అనవసరమైన డీల్స్ ఏమి కూడా ఉండవు, అవసరమైన డీల్స్ మాత్రమే అక్కడ పోస్ట్ చేస్తాను. ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ ఉంది అనుకుంటే జాయిన్ అవ్వడం మాత్రం మర్చిపోవద్దు. క్యూఆర్ని స్కాన్ చేసి మీరు డైరెక్ట్గా జాయిన్ అవ్వచ్చు. లేదంటే డిస్క్రిప్షన్లో దానికి సంబంధించిన లింక్ కూడా ప్రొవైడ్ చేస్తాను, దాని మీద క్లిక్ చేసి కూడా మీరు జాయిన్ అవ్వచ్చు. అండ్ మేక్ షూర్ ఇలాంటి జెన్యూన్ రివ్యూస్ మీకు కావాలి అని అనుకుంటే మాత్రం ఖచ్చితంగా వీడియోని లైక్ చేసి కింద మీకు హై పాయింట్స్ వస్తాయి, హై పాయింట్స్ ఇవ్వడం మాత్రం మర్చిపోవద్దు. ఎందుకంటే వీడియో ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. ఒక కరెక్ట్ టీవీ తీసుకోవడానికి వాళ్ళకి వీడియో అయితే హెల్ప్ఫుల్ అవుతుంది. అండ్ మీరు ఒకవేళ మంచి టీవీస్ పర్చేస్ చేయాలంటే అది QLED కానీ మినీ ఎల్ఈడి కానీ ఇక్కడ వ్యూ ప్రొడక్ట్స్ అయితే కనిపిస్తూ ఉంటుంది. ఆ వ్యూ ప్రొడక్ట్స్ అన్నీ కూడా నేను ట్యాగ్ చేసి పెడతాను, దాని మీద క్లిక్ చేసి పర్చేస్ చేయడానికి ట్రై చేయండి. మన ఛానల్ కూడా హెల్ప్ఫుల్ అవుతుంది. సో ఇంతవరకు మన ఛానల్ని ఎవరన్నా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారు అని అంటే ఖచ్చితంగా మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ని అయితే మన ఛానల్ కోసం ఎన్హాన్స్ చేయండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సో నెక్స్ట్ వీడియో బాయ్, జై హింద్.